స్పీకర్ ఆన్ చేయండి సార్. ఏమో ఇప్పుడు నేను ఆరిజిన్ ని షిఫ్ట్ చేస్తున్నానమ్మా. ఇది ఎక్స్‌డేషన్ ఇది మళ్ళీ ఇక్కడ ఎక్స్‌డేషన్ ఇసామా? అయితే పని చేయండి, ఇది స్మాల్ ఎక్స్ డాష్ అనుకోండి, స్మాల్ ఎక్స్ డాష్ అనుకోండి, ఇది స్మాల్ వై డాష్ అనుకోండి. అప్పుడు ఇది ఏమవుతుందంటే క్యాపిటల్ ఎక్స్ అవుతుంది, క్యాపిటల్ ఎక్స్ డాష్ అవుతుంది, క్యాపిటల్ వై డాష్ అవుతుంది, క్యాపిటల్ వై అవుతుంది. ఆరిజిన్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x1 y1 కి షిఫ్ట్ చేస్తాను నేను. సారీ, x0 y0, ఒక నిమిషం. x1 y1 కి షిఫ్ట్ చేస్తానండి. ఇది p x1 y1 అంట, ఇది p, ఈ p అనే పాయింట్, ఇది x1 y1 ఏమా. ఇప్పుడు ఒక లైన్ ఇలా తీసుకుంటున్నాం అండి, అదో స్ట్రైట్ లైన్. ఇది b అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుందాం, ఇదేమో a అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనుకుంటాం. ఈ లైన్ ఏంటంటే ax + by + c = 0 అనే లైన్ అన్నమాట. ఇది ax + by + c = 0 అనే లైన్. ఈ లైన్ కి ఈ కొత్తగా తీసుకున్నటువంటి ఇక్కడ ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, దాని వాల్యూ మనం ప్రూవ్ చేయాలి. దీని నుండి ఇక్కడికి ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ m తీసుకుందాం, ఏమండి. ఇప్పుడు చూడండి ప్రూఫ్ లో లెట్ సార్ అంటే పిఎం డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం సార్. అంతే కదా మరి, Yes, sir. ఈ లైన్ కి పాయింట్ నుంచి డిస్టెన్సే కదా, పర్పెండిక్యులర్ డిస్టెన్సే కదా మనం ఫైండ్ అవుట్ చేసేది, ఏమా. Yes, sir. చూడండి ఇప్పుడు లెట్ ఏబి లైన్ బిది స్ట్రైట్ లైన్ అని చెప్పి వాడు ఇచ్చింది తీసుకోండి, అదే మనం అనుకుని తీసుకోండి. ax + by + c = 0, ఏమండి. ఇది తీసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి రెండు రకాల యాక్సిస్ ఉంటుందన్నమాట, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అని చెప్పి మనకి ఉంటుందన్నమాట. అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటంటే ఈ ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని ఎటువంటి యాంగిల్ తో రొటేట్ చేయకుండా కేవలం ఆరిజిన్ మాత్రమే షిఫ్ట్ చేయడం. అదే రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఏంటంటే ఆరిజిన్ ని ఫిక్స్డ్ గా ఉంచి ఈ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని రొటేట్ చేయడం. మనం ఆల్రెడీ చూసాం, గుర్తుందా మీకు? కదా, ఇలా తీసుకుని ఒకటి, ఇలా తీసుకుని ఒకటి, తీసుకుని ఇలాగ క్రాస్ చేసాం కదా, గుర్తుందా మీకు? ఓల్డ్ యాక్సిస్ అయితే a, b దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందని, న్యూ యాక్సిస్ అయితే p, q దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుందని చేసుకున్నాం కదా, గుర్తుందా? 1/p² + 1/q² = 1/a² + 1/b² అని కండిషన్ వచ్చింది కదా. అది రొటేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే యాక్సిస్ ని, అంటే కోఆర్డినేట్ యాక్సిస్ ని సమ్ యాంగిల్ తో రొటేట్ చేయడం. ఇది ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్. ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ అంటే ఈ యాక్సిస్ ని రొటేట్ చేయకుండా, దాన్ని ఏం మూవ్ చేయకుండా మనం కేవలం ఆరిజిన్ మాత్రమే షిఫ్ట్ చేస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు లెట్ the origin O0, 0 be shifted to px1, y1 by translation of axis. ఎప్పుడైతే ఆరిజిన్ షిఫ్ట్ చేసామో, ఇప్పుడు ఏదైనా పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఒక పాయింట్, అప్పుడు దాని పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా మారుతాయో చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే ఆరిజిన్ ని షిఫ్ట్ చేసామో మనకి ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సిస్ ప్రకారం ఏమవుతుందంటే స్మాల్ x = X + h అవుతుంది. అలాగే స్మాల్ y = Y + k. కాబట్టి ఇక్కడ h, k అంటే ఏంటి? ఆరిజిన్ ఇదే కదా, x1 y1 కదా. కాబట్టి చూడండి ఒకసారి,
ఇక్కడ మనం ఏం చేద్దామంటే లెట్ x, y be the point with respect to old coordinate axis. Old coordinate axis ఏంటంటే XOY. XOY మీకు అర్థమవుతుందా? లేదంటే ఓల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఇది ఓల్డ్ యాక్సిస్, ఇది న్యూ యాక్సిస్. అర్థమవుతుందా మీకు? Yes, sir. అండ్ క్యాపిటల్ X, క్యాపిటల్ Y be the point with respect to the న్యూ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఆరిజిన్ షిఫ్ట్ చేయగా వచ్చిన కోఆర్డినేట్ యాక్సిస్ మాట. న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుంటే దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఇది ax + by + c = 0, ఇది 1 అనుకోండి. దెన్ ఇప్పుడు చూడండి, ఈ లైన్ మనం విత్ రెస్పెక్ట్ ఏం చెప్పామంటే న్యూ కోఆర్డినేట్ ఓల్డ్ కోఆర్డినేట్ అంటే ఓల్డ్ కోఆర్డినేటే చెప్పాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? కాబట్టి ఇక్కడ చూడండి, దెన్ స్మాల్ x = క్యాపిటల్ X + h అంటే x1. అర్థమవుతుందండి? Yes, sir. నేను మీకు చెప్పాను కదమ్మా, ఒక పాయింట్ తీసుకుని విత్ రెస్పెక్ట్ ఓల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే ఒకలా వస్తుంది, న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకుంటే ఒకలా వస్తుంది. మరి ఓల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ కావాలంటే ఏం చేయాలి? మరి న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ లో తీసుకున్నప్పుడు దానికి ఆరిజిన్ ని యాడ్ చేయాలి కదా, షిఫ్ట్ చేసిన ఆరిజిన్. Yes, sir. అందుకని స్మాల్ x = క్యాపిటల్ X + x1. తర్వాత స్మాల్ y = క్యాపిటల్ Y + y1. ఏమండి? ఇది 2 అనండి. ఫ్రమ్ 1 and 2 నుంచి మనం ఏం చెప్పొచ్చు? x ప్లేస్ లో క్యాపిటల్ X + x1 రాసుకోవచ్చు, y ప్లేస్ లో క్యాపిటల్ Y + y1 రాసుకోవచ్చు అండి. Yes, sir. Yes, sir. అర్థమైందా ఇంతకేనా? Yes, sir. ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే a × క్యాపిటల్ X + x1 ప్లస్ b × క్యాపిటల్ Y + y1 ప్లస్ c = 0. దీన్ని సింప్లిఫై చేయండి. ax ప్లస్ by ప్లస్ క్యాపిటల్ Y చూసుకోండి ప్లస్ అని చెప్పి రాశాను. నెక్స్ట్ మిగిలింది కాన్స్టెంట్ టర్మ్ అయిపోతుంది నాకు. విత్ రెస్పెక్ట్ మరి ఓల్డ్ యాక్సిస్ రాస్తున్నాం కాబట్టి ax1 ప్లస్ by1 ప్లస్ c దట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు నేను ఏం చేశాను, మామూలుగా ఉన్న ఈ లైన్ ని విత్ రెస్పెక్ట్ న్యూ యాక్సిస్ కింద మార్చేసాను. మరి న్యూ యాక్సిస్ కింద మార్చితే మనం ఏం చేయాలి? ఆరిజిన్ నుంచే కదా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. Yes, sir. కాబట్టి ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే మనం ఫార్ములా చెప్పుకున్నాం. ax + by + c = 0 లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? Mod a² + b², sir. వెరీ గుడ్. mod √a² + b². ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే చూడండి, the perpendicular distance of AB line from the origin P with respect to new axis is ఏమవుతుంది ఫార్ములా? PM అంటేను PM = mod c/√a² + b² ఫార్ములా మీకు. అవునమ్మా? Yes, sir. మరి mod c Yes, అంటే sir. కాన్స్టెంట్ ఇదేగా. Yes, sir. Yes, sir. కాబట్టి ఇంకోటి ఆ c తీసేసి డైరెక్ట్ గా మీరు ఆ వాల్యూ రాసుకున్నా పర్వాలేదు, మీకు అర్థమైంది. దట్ ఈక్వల్ టు mod c అంటే mod ax1 ప్లస్ by1 ప్లస్ c/√a² + b². అర్థమైందమ్మా? Yes, sir.
మీరు అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జనరల్ గా ఇక్కడ న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ లో ఈ లైన్ కి ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నేనేం చేశాను, ఈ లైన్ కి ఈ పాయింట్ నుంచి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. లెక్క ప్రకారం అయితే ఈ లైన్ కి ఈ పాయింట్ నుంచి నేను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ నేనేం చేశానంటే ఆరిజిన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం నేను ఏం చేశానంటే ఇది న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ లో ఆరిజిన్ కింద తీసుకున్నాను. నేను ఆరిజిన్ కింద తీసుకుంటే అప్పుడు నేను ఏం చేశానంటే న్యూ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఈ లైన్ ఈక్వేషన్ ఎలా మారుతుందో తీసుకున్నాను నేను. అంటే ఈ లైన్ ని నేను విత్ రెస్పెక్ట్ టు న్యూ కోఆర్డినేట్ యాక్సిస్ కింద మార్చేసాను కాబట్టి నేను ఏం చేయాలి, ఆరిజిన్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. మార్చపోతే ఏ పాయింట్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి, నేను ఈ పాయింట్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. అమ్మాయి అర్థమైందా? Yes, sir. అదమ్మా విషయం. అది ఫార్ములా చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగిస్తాం. చూడండి ఒకసారి. ఈ x1 y1 అనే పాయింట్ నుంచి ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఫార్ములా ఏంటండి? ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే దాని మీనింగ్ ఏంటి? x ప్లేస్ లో x1 వచ్చేస్తుంది, y ప్లేస్ లో y1 వచ్చేస్తుంది, మిగిలినంతా మామూలే బై స్క్వేర్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి. ఎగ్జాంపుల్ ఇంకో 2 థియరమ్స్ ఉంటాయి. 2 థియరమ్స్ కూడా చెప్పేస్తాం. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ -3, 4 to the straight line 5x minus 12y minus 2 equal to 0. 5x minus 12y minus 2 equal to 0. నెక్స్ట్ ఇప్పుడు చూడండి సొల్యూషన్ లో. వీడు ఏమంటాడు, ఈ లైన్ కి ఈ పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడిగాడు. అవునా? ఈ పాయింట్ నేను x1 y1 అనుకుంటాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే x ప్లస్ లో x1 y ప్లస్ లో y1 రాసేసి ఆ తర్వాత దాని ప్లేస్ లో -3 4 రాసిస్తాను. అర్థమవుతుందమ్మా? Yes, sir. Yes, sir. చూడండి. Given line is 5x minus 12y plus minus 2 equal to 0. That is రాయకపోయినా పర్లేదు. The perpendicular distance from -3, 2, 3, 4 to the straight line 5x minus 12y minus 2 equal to 0 is ఏమవుతుంది మనకి ఫార్ములా ప్రకారం? mod ax1 అంటే ఇక్కడ ఉన్న ఏమైనా మార్చాలా? అక్కర్లేదు. కాన్స్టెంట్స్ ఏం మనం మార్చక్కర్లే. అంటే 5x1 minus 12y1 minus 2 by square root of 5 square plus minus 12 whole square. అర్థమైందమ్మా? Yes, Yes, sir. sir. అంతే. మీకు ఇంకా అర్థమైతే ఈ x1 y1 అని కూడా రాయకుండా శుభ్రంగా ఇది xy ప్లేస్ లో రాసినా సరిపోతుంది. దట్ ఈక్వల్ టు ఇది x1 ఇది y1. మీకు అర్థమైతే ఇది కూడా రాయక్కర్లే. x1 y1 లో కూడా రాయకుండా డైరెక్ట్ గా x ప్లస్ లో ఇది y ప్లస్ లో ఇది రాసేస్తే సరిపోతుంది. అంటే mod 5 into -3 minus 12 into 4 minus 2 by square root of 25 plus 144 అవుతుంది. That equal to mod -15 -48 -2 by square root of 169 అవుతుందమ్మా? Yes, sir. Yes, sir. -65 కదా, కాబట్టి mod -65 by 13 అవుతుంది. 13. 65 13 అంటే 5 యూనిట్స్ అవుతుందమ్మా. అర్థమైందమ్మా? ఈ విధంగా చేయాలి సమ్మది. ఏమండి? తర్వాత ఒక నోట్ పాయింట్ చూడండి దీని నుండి. ఇది ఒక ఫార్ములా కింద కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ px1, y1 టు ది స్ట్రైట్ లైన్ ax plus by plus c equal to 0 ఇస్ ఫార్ములా ఏంటండి? mod ax1 plus by1 plus c by square root of a square plus b square. అంటే సింపుల్ గా చెప్పాలంటే
వాడు ఇచ్చిన పాయింట్ ని xy ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడం అంతే అయిపోయింది. డినామినేటర్ లో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే కోషెంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోషెంట్ ఆఫ్ y స్క్వేర్ చేయడం అంతే. నెక్స్ట్ the distance between the parallel straight lines, the distance between the లేదంటే ఇదే రాద్దాం లేకపోతే the perpendicular distance from the perpendicular distance, the length of the perpendicular distance, the length of the perpendicular distance from px1 y1 to the line ax plus by plus c equal to 0 is mod ax1 plus by1 plus c by root a square plus b square. ఇది ఒక నోట్ కింద. The distance between the parallel straight lines the distance between the parallel straight lines ax plus by plus c1 equal to 0 and ax plus by plus c2 equal to 0 is ఫార్ములా ఏమవుతుందంటే mod c1 minus c2 by root a square plus b square. అది ఫార్ములా చూసుకోండి. ఇక్కడ మీకు విషయం ఏంటంటే రెండు ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ మధ్య డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏమవుతుందంటే వాటి యొక్క కాన్స్టెంట్ యొక్క డిఫరెన్స్ బై mod of difference of constants by square root of quotient of x plus quotient of x square plus square of quotient of x plus square of quotient of y. అర్థమవుతుందా? sum of the squares of quotient of x quotient of y. అర్థమవుతుందా? Yes, sir. అలా చూసుకుంటే సరిపోతుంది. ప్యారలల్ లైన్స్ అంటే కేవలం ఏం మారుతుంది? కాన్స్టెంట్ ఒక్కటే మారుతుంది. కారణం ఏంటో చెప్తాను చూడండి. మీకు ఒక సమ చేసాం, సమ చేయలేదులా ఉంది మనం ఎప్పుడైనా సరే ప్యారలల్ స్ట్రైట్ లైన్స్ అంటే కేవలం కాన్స్టెంటే మారుతుందమ్మా, గుర్తుపెట్టుకోండి. ఏమా? Yes, sir. తర్వాత ఇప్పుడు ఈ ప్యారలల్ సంబంధించి కొన్ని కండిషన్స్ చెప్తాను, చూసుకోండి ఒకసారి. చూడండి. The equation of any line parallel to the line ax plus by plus c equal to 0 is ఏమవుతుందంటే ax plus by plus k equal to 0 అవుతుంది, where k is a constant. నెక్స్ట్ ఫోర్త్ వన్ అమ్మ చూసారా, ఈ లైన్ కి ప్యారల్ గా ఉండే ఏ లైన్ అయినా సరే ఏ ఫామ్ లో ఉంటుందంటే కేవలం ఇక్కడ ఏం మారింది? Constant. అది కూడా మారుతుంది, చూసుకోండి సార్. నెక్స్ట్ the equation of any line perpendicular to the line ax plus by plus c equal to 0 is bx minus ay plus k equal to 0. గుర్తుపెట్టుకోండి, where k is a constant. అంటే ఇక్కడ y కోషెంట్ ఏమో x కి వస్తుంది, x కోషెంట్ ఏమో y కి వస్తుంది, మధ్యలో ఏమో మైనస్ వస్తుంది, ప్లస్ కే. తర్వాత ఇది డైరెక్ట్ గా చేసేది. ఇప్పుడు మనం ఏదైనా ఒక లైన్ ఇచ్చాడండి, x ప్లస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ప్యారలల్ టు ది లైన్ x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అండ్ పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2 అని ఇచ్చాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0 అని ఇచ్చాడు అనుకోండి, దానికి ప్యారలల్ గా ఉండే లైన్ ఏ ఫామ్ లో ఉంటుంది? x ప్లస్ y ప్లస్ k ఈక్వల్ టు 0 ఫామ్ లో ఉంటుంది. మరి ఇప్పుడు పాసింగ్ త్రూ ది పాయింట్ 1, 2 అన్నాడు కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వాల్యూ వచ్చేస్తుందమ్మా?
Yes, sir. Yes, sir. అలా చేయాలి. లేదు అది కూడా నాకు ఇబ్బంది అనుకుంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది. ఏంటంటే చూద్దాం ఒకసారి చూడండి. The equation of any line parallel to the line ax plus by plus c equal to 0 and passing through the point x1 comma y1 is ఏమవుతుందంటే ఫార్ములా a into x minus x1 plus b into y minus y1 equal to 0. మళ్ళీ k అని తీసుకోవడం, ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేసుకోవడం ఏం అక్కర్లేకుండా డైరెక్ట్ గా ఈ ఫార్ములా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అర్థమవుతుందా? ఒక పాయింట్, ఈ పాయింట్ ద్వారా పాస్ అవుతూ ఈ లైన్ కి ప్యారల్ గా ఉండే లైన్ ఈక్వేషన్ అంటే ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోదు. Yes, sir. నెక్స్ట్ 6th one. The equation of any line perpendicular to the line ax plus by plus c equal to 0 and passing through the point x1 comma y1 is ఫార్ములా ఏమవుతుందంటే b into x minus x1 minus a into y minus y1 equal to 0. అది ఫార్ములా డైరెక్ట్ మాట. ఇంకా మళ్ళీ స్లోప్ ఫైండ్ అవుట్ చేయడాలు, దాని పర్పెండిక్యులర్ గా ఉండే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే ప్యారల్ గా ఉండే స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి, మళ్ళీ అవన్నీ చేయడం అదో పద్ధతి నేర్చుకున్నాం మనం. అలా కాకుండా డైరెక్ట్ గా లైన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసి కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకుంటున్నాం ఇప్పుడు. అది కాకుండా ఇంకా డైరెక్ట్ గా మెథడ్, ఇంకా కే లేదు, ఏమీ లేదు, స్లోప్ లేదు, డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. అర్థమవుతుందా మీకు? Yes, sir. ఇది మాట. ఈ ఫార్ములాలన్నీ చదువుకోవాలి జాగ్రత్తగా. తర్వాత ఇప్పుడు 2 థియరమ్స్ ఉంటాయి, ఇంకో 2 థియరమ్స్. ఇప్పుడు చెప్పబోయే థియరమ్స్ ఏంటంటే 7 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి నేను. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మధ్య ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నోట్ రాసాం కదా, దీని తర్వాత చెప్పాల్సిన ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేస్తాను, చూసుకోండి. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ the parallel straight lines 3x plus 4y minus 3 equal to 0 and 6x plus 8y minus 1 equal to 0. సొల్యూషన్ లో గివెన్ లైన్స్ అని తీసుకోండి. గివెన్ లైన్స్ ఆర్ 3x plus 4y minus 3 equal to 0. నెక్స్ట్ and 6x plus 8y minus 1 equal to 0. మనం ఏం చేద్దాం అంటే ఈ రెండు ప్యారల్ లైన్స్ అంటే మీరు నమ్ముతారా? No, sir. ఏమై ఏ పాపం చేసాం దానికి? X coefficient, Y coefficient సేమ్ లేవు కాబట్టి సార్. వెరీ గుడ్. అయితే ఇంకో కండిషన్ చెప్పాను మీకు, ప్యారల్ లైన్స్ కావాలంటే కండిషన్ ఏం చెప్పాను? a1/a2 equal to b1b2 అన్నా? a1/a2 equal to b1b2 అవుతుందా లేదా ఇక్కడ? అవుతుంది సార్. మరే ప్యారల్ లైన్స్ అని నమ్మచ్చు, కానీ మనం డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేయాలంటే ఆ ఫార్ములా ఉండాలి. కాబట్టి ఆ ఫార్ములా తీసుకురావడం కోసం ఈ ఈక్వేషన్ దేంతో మల్టిప్లై చేయాలి? 2 సార్. 2 తో మల్టిప్లై చేస్తే 6x plus 8y minus 6 equal to 0. ఇప్పుడు మరి ఈసారి నమ్ముతారా ఈ రెండు ప్యారల్ లైన్స్ అని? అంటే మామూలుగా జనరల్ గా ప్యారల్ లైన్సే, కానీ అవి కూడా ఏంటంటే ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది మేము ప్యారల్ లైన్స్ లే అని. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. అది విషయం. ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ కావాలంటే ఫార్ములా ఏంటి? mod c1 minus c2. అంటే సింపుల్ గా చెప్పాలంటే డిఫరెన్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ కోషంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోషంట్ ఆఫ్ y స్క్వేర్. అంతేగా?
కోషంట్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ కోషంట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కోషంట్ ఆఫ్ ఎక్స్ కోషంట్ ఆఫ్ వై, అంతే కదమ్మా? Yes, sir. The perpendicular distance between given parallel lines ఈక్వల్ టు, చూడండి, మీరు ఫార్ములా రాసుకున్నా పర్వాలేదు, లేదంటే డైరెక్ట్ గా వాల్యూ వేసుకున్నా పర్వాలేదు. ఏంటి చెప్పండి? -6 లేదంటే C1 - C2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. మరి ఇక్కడ ఏంటి ఇక్కడ విషయం అంటే, హియర్ A = 6, B = 8, C1 = -6, C2 = -1. ఇదంతా రాయక్కర్లేకుండా మాకు అర్థమైంది అనుకుంటే డైరెక్ట్ గా రాసేసుకోండి. మాడ్ C1 - C2 అంటే -1 + 6 బై స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ అంటే 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. అర్థమైందమ్మా? Yes, sir. అంటే ఇది ఏమవుతుంది? మాడ్ 5 అవుతుందమ్మా బై రూట్ 6 స్క్వేర్ అంటే 36, 64. అంటే ఇది ఏమవుతుందంటే 5 బై రూట్ 100 అవుతుంది, అంటే 5/10 అవుతుంది. 1/2 వస్తుందమ్మా. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. మీకు అర్థమైతే ఈ ఫార్ములా కూడా వేయక్కలే, ఇది ఈ స్టెప్ నుంచి చేసుకోవచ్చు. అదొక పద్ధతి. తర్వాత నెక్స్ట్ థీరమ్ 2, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. సార్ C1 C2 వేరు చేసేసినట్టున్నారు సార్. వేరు చేసేసేనా? అదే సార్ C1 కి C2, C2 కి C1 వేసినట్టున్నారు సార్. సరే సరే. C2 వెరీ గుడ్. ఏమండి చూడండి, థీరం 2 ఏంటంటే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అమ్మాయి. ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం. ఈ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం ఏం చెప్తుందంటే, చూడండి, చాలా ఇంపార్టెంట్, 7 మార్కులకి వాళ్ళ ఎక్కోటి కల్పిస్తాడు. ఇఫ్ QH, K is the foot of the perpendicular from foot of the perpendicular from foot of the perpendicular from Px1, y1 on the straight line Ax plus by plus c equal to 0. Ax plus by plus c equal to 0. Then ఇక్కడ రాసుకుంటూ మీ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ సరిపోతుంది. h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది ఫార్ములా. ఏమంటే ఇప్పుడు అన్న మ్యాటర్ ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, ప్రూఫ్ లో వాడు ఏమన్నాడు, క్యూ అనేది QH, K అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే. ఎవరు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే Px1, y1 అనే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్. మరి దీని యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ బాగానే ఉంది. ఎక్కడ ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఈ లైన్ మీద. అర్థమవుతుంది అంటే ఇప్పుడు చూడండి ఒకసారి, ఇలా ఒక లైన్ తీసుకున్నాను, ఇది L అనుకుంటాను నేను. L ఈక్వల్ టు Ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 అని లైన్ అనుకుంటాను. ఈ లైన్ మీద Px1, y1 అనే పాయింట్ తీసుకుంటే ఈ పాయింట్ యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఎవరట? Q అట. అవునమ్మా? Yes, sir. అంటే ఇది పర్పెండిక్యులర్ కాబట్టి రైట్ యాంగిల్ ఉంటుంది. అయితే
Px1y1 అనే పాయింట్ యొక్క ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ QH, K అయితే ఈ లైన్ మీద కండిషన్ ఇది ప్రూవ్ చేయమంటాడు. అర్థమవుతుందమ్మా? ఇక్కడ మనం చేసేది ఏమీ లేదు, చాలా సింపుల్, ఒకటే లాజిక్. 2 పర్పెండిక్యులర్ లైన్స్ యొక్క కండిషన్ ఏమవుతుంది స్లోప్స్ తీసుకుంటేనే? Product of Product slopes of slopes equal to -1. వెరీ గుడ్. ఆ కండిషన్ ఒక్కటే అప్లై చేస్తాం, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. sir. Yes, sir. ఎస్ సార్. సరే చూడండి, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ స్లోప్ యొక్క ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? -a by b, sir. ఏమా? -a by b, sir. వెరీ గుడ్. మరి ఇప్పుడు ఈ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది? PQ బార్ యొక్క స్లోప్ ఏమవుతుంది? K minus y1 by h1 minus x1, sir. H1 కాదు, H minus X1. H minus x1. వెరీ గుడ్. ఒకసారి let L is equal to AX plus BY plus C equal to 0 be the line. తర్వాత and QH, K be the foot of the perpendicular from లేదంటే ఇంకోలా చేయొచ్చు. ఇక్కడ లైన్ అని తీసుకున్న తర్వాత స్లోప్ ఫైండ్ అవుట్ చేసేసుకుని ఆ తర్వాత నెక్స్ట్ లైన్ లో QH, K be the foot of the perpendicular from P అని చెప్పి తీసుకుని స్లోప్ ఆఫ్ PQ అని చెప్పి అలా కూడా చెప్పచ్చు, లేదంటే లైన్ చెప్పచ్చు. చూడండి ఒకసారి, ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ Px1, y1 to the line on the line L equal to 0. ఏమండి? ఇప్పుడు చూడండి, స్లోప్ ఆఫ్ L equal to 0 is M1 అనుకుంటాను నేను. M1 ఈక్వల్ టు ఏమవుతుంది? -a by b అవుతుందమ్మా. Yes, sir. నెక్స్ట్ ఇప్పుడు స్లోప్ ఆఫ్ PQ బార్ ఫైండ్ అవుట్ చేయండి. స్లోప్ ఆఫ్ PQ బార్ ఈక్వల్ టు మనకి ఏమని వస్తుంది? K minus y1 by h minus x1 అని వస్తుందమ్మా. Yes, sir. ఇప్పుడు PQ బార్ L ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. కాబట్టి సిన్స్ PQ బార్ is perpendicular to L, అర్థమవుతుందా? సో ఇక్కడ స్లోప్ ఆఫ్ PQ బార్ ఈజ్ M2 అనుకోండి, M2 ఈక్వల్ టు అలా అనుకుంటే, సో M1 ఈక్వల్ టు ఏమవుతుంది? M1 M2 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా? -1 అవుతుంది, ఎందుకంటే పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కాబట్టి. M1 అంటే ఎంత వచ్చింది మనకి? -a by b. M2 అంటే ఏమని వచ్చింది? K minus y1 by h minus x1 అని వచ్చింది, ఈక్వల్ టు -1. ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనకి ఏమని వస్తుంది? ఇది చెప్పండి, ఇది a into K minus y1 equal to b into h minus x1, అంతేగా? Yes, sir. ఎస్ సార్. b ని ఇలాగా పంపిస్తే h minus x1 by a equal to K minus y1 by b అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. ఏని ఇక్కడికి బీని ఇక్కడ పంపిస్తే వస్తుంది కదా, దట్ ఈక్వల్ టు లాంబ్డా అనుకోండి, సే వేర్ లాంబ్డా బిలాంగ్స్ టు R. ఇది ఈక్వేషన్ 1 అండి. ఏమండి? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఫ్రమ్ 1 ఇక్కడ నుండి, లేదంటే ఇక్కడ చూడండి, h minus x1 by a equal to లాంబ్డా. దీని నుండి h minus x1 equal to a లాంబ్డా అవుతుందన్నా. Yes, sir. Yes. x1 ఎలా వస్తే +x1 అవుతుంది కాబట్టి x1 plus a లాంబ్డా అవుతుంది. తర్వాత K minus y1 by b equal to లాంబ్డా. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే K minus y1 equal to b లాంబ్డా. దీని నుండి y1 అటువైపు పంపించేస్తే K equal to y1 plus b లాంబ్డా. ఏమండి? అయితే ఇక్కడ మీరు గమనించండి, డయాగ్రామ్ లో QH, K ఎక్కడ ఉంది? లైన్ మీద ఉందా లేదా? Yes, sir. Yes, sir. QH, K
lies on the line L equal to 0, then ఎప్పుడైతే ఈ లైన్ మీద ఉందో ఈ పాయింట్ ఆ లైన్ ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి కాబట్టి అప్పుడు ఏమవుతుంది AH ప్లస్ BK ప్లస్ C ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. ఎస్ సార్. ఇటమ్మా మాట్లాడరేటమ్మా, ఈ లైన్ మీద ఈ పాయింట్ ఉందంటే మరి X ప్లస్ Y ప్లస్ లో రాస్తాం కదమ్మా, కొత్తగా చూస్తారు ఏంటి? Yes, sir. అని అనకపోతే నాకు ఏం తెలుస్తుందమ్మా. A ఇంటూ ఈ H అంటే ఏం రాసుకోవచ్చు, X1 ప్లస్ A లాంబడా ప్లస్ B ఇంటూ K అంటే Y1 ప్లస్ B లాంబడా ప్లస్ C ఈక్వల్ టు 0. దీని నుండి AX1 ప్లస్ A స్క్వేర్ లాంబడా ప్లస్ BY1 ప్లస్ B స్క్వేర్ లాంబడా ప్లస్ C ఈక్వల్ టు 0. ఏమండి ఇప్పుడు దీని నుండి మనం ఈ రెండిట్లో లాంబడా కామన్ తీసాం అనుకోండి, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అని వస్తుంది. మిగిలిన వాటిని అన్నింటినీ కూడా రైట్ సైడ్ పంపించేస్తాం అనుకోండి, మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ AX1 మైనస్ BY1 మైనస్ C, అంతేనా? ఎస్ సార్. అన్నింటిలో మైనస్ కామన్ తీస్తే ప్లస్ అయిపోతుంది. ఇప్పుడు దీని నుండి లాంబడా వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. లాంబడా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ AX1 ప్లస్ BY1 ప్లస్ C బై A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఈ లాంబడా వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో రాసి నాకు కావాల్సిన ఈక్వేషన్ రాదా? Therefore from 1 లేదా substituted in equation 1 is substitute in equation 1 we get, అప్పుడు ఏమవుతుంది, H minus X1 by A equal to K minus Y1 by B equal to minus of AX1 plus BY1 plus C by A square plus B square. అర్థమైందమ్మా? Yes, sir. Yes, sir. ఇది 7 మార్కులు లెక్కమ్మా. దీనికి ఎగ్జాంపుల్ కూడా ఉంది చూసారా పక్కన వెనక, ఆ ఎగ్జాంపుల్ ఇస్తాడు, ఆ రెండు కలిపి 7 మార్కులకి ఇస్తాడు. సమ్ ఒకటి అయితే మీకు 3 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ ఇస్తారు, ఈ తీరం అయితే మాత్రం మీకు 4 మార్క్స్ కానీ లేకపోతే 5 మార్క్స్ కానీ ఇస్తారు. అలా చూడండి ఎగ్జాంపుల్ కూడా రాసేద్దాం. ఇప్పుడు చెప్పబోయే ఎగ్జాంపుల్ ఈ తీరం కలిపి 7 మార్క్స్ ఇస్తాడు. తీరం అయితే కష్టం ఏమీ ఉండదు, ముందు మీరు అర్థం చేసుకోవాలి, మీనింగ్ అర్థం చేసుకుంటే ఈజీ, ఏమి ఉండదు అందులో. తర్వాత ఎగ్జాంపుల్ ఏంటంటే ఫైండ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1, 3 ఆన్ ది స్ట్రైట్ లైన్ 5x - y - 18 ఈక్వల్ టు 0. ఫైండ్ ది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ ఫ్రమ్ -1, 3 on the straight line 5x - y - 18 ఈక్వల్ టు 0. అంతే, ఇది సొల్యూషన్ చూద్దాం. ఇంకా డైరెక్ట్ గా మనం రాసేసుకున్నా పర్వాలేదు. చూడండి H - X1 by A ఈక్వల్ టు అది కదా, మనకు ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, H, K కదమ్మా. Yes, sir. కాబట్టి గివెన్ లైన్ ఈస్ 5x - y - 18 ఈక్వల్ టు 0 అండ్ x1, y1 ఈక్వల్ టు -1, 3. ఏమండి let QH, K be the foot of the perpendicular from -1, 3 to the line 5x - y - 18 ఈక్వల్ టు 0. దెన్ కండిషన్ ఏంటి మాట్లాడాలి మీరు. H - X1 by A ఈక్వల్ టు K - Y1 by B ఈక్వల్ టు minus of AX1 plus BY1 plus C by A square plus B square.
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఇదేమో x1 y1 ఇది, ఇదేమో లైన్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే h మైనస్ x1 అంటే h ప్లస్ 1 బై ఏ అంటే అంత ఇక్కడ 5 కదా, ప్లస్ బి తో కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకుంటే ఏ అనేదేమో 5 అవుతుంది, ఈక్వల్ టు కే మైనస్ y1 అంటే కే మైనస్ 3 బై బి అంటే ఎంత అవుతుంది -1, ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇది యాజ్ టీజ్ గా రాసేయండి, లైన్ చెప్తాను, ఇది యాజ్ టీజ్ గా రాసేయండి, x ప్లస్ లో x1 y ప్లస్ లో y1 రాయండి. అంటే మనం సింపుల్ గా చెప్పాలంటే 5 ఇంటూ x1 అంటే -1 మైనస్ y1 అంటే 3 మైనస్ 18. అర్థమైందా మీకు? ఇంకో స్టెప్ అయినా అర్థమైంది సార్. స్టెప్ 7 అంటే x ప్లస్ లో x1 y ప్లస్ లో y1 రాసి ఆ తర్వాత మళ్ళీ ఇదే రాస్తాం స్టెప్. ఇది అర్థమవుతుందా? ఇంకో స్టెప్ అయినా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే h ప్లస్ 1 బై 5 ఈక్వల్ టు కే మైనస్ 3 బై -1 ఈక్వల్ టు మైనస్ ఆఫ్, ఇది -5 -3 -18, ఇదేమో 25 ప్లస్ 1 అవుతుందమ్మా. దట్ ఇంప్లైస్ h ప్లస్ 1 బై 5 ఈక్వల్ టు కే మైనస్ 3 బై -1 ఈక్వల్ టు ఇది ఏమవుతుందమ్మా -26 కదమ్మా, అంటే ప్లస్ 26 కదమ్మా. అర్థమైంది? ఇంకో స్టెప్ అయినా సార్ 1 టైం క్యాన్సిల్ అవుతుంది. అంటే h ప్లస్ 1 బై 5 ఈక్వల్ టు కే మైనస్ 3 బై -1 ఈక్వల్ టు 1 అవుతుంది. అంటే h ప్లస్ 1 బై 5 ఈక్వల్ టు 1. దీని నుండి h ప్లస్ 1 ఈక్వల్ టు ఏమవుతుంది 5, h ఈక్వల్ టు ఏమవుతుంది 5 మైనస్ 1 అంటే 4 అవుతుంది. ఏమంటే నెక్స్ట్ కే మైనస్ 3 బై -1 ఈక్వల్ టు 1, అంటే కే మైనస్ 3 ఈక్వల్ టు -1, కే ఈక్వల్ టు ఏమవుతుంది -1 ప్లస్ 3 అవుతుంది. తర్వాత కే ఈక్వల్ టు ఏమవుతుంది 2 అవుతుంది. therefore the foot of the perpendicular అని చెప్పి రాసేసుకోవడమే, నాకు విషయం లేదు. therefore QH, K equal to 4, 2. అర్థమైందమ్మా సమ్మ? థియరం 3, ఇమేజ్ థియరం. ఇమేజ్ థియరం ఏం చెప్తుందంటే చూడండి, అంతకుముందు మనం QH, K అనేది ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ అనుకున్నాం. ఈసారి QH, K అనేది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ అనుకుంటాం. అంటే ఒకసారి చూడండి, ఒకసారి డైగ్రామ్. L is identical equal to AX plus BY plus C equal to 0 అనే లైన్ అమ్మాయి. ఈ లైన్ మీద Px1, y1 అనే పాయింట్ యొక్క ఇమేజ్ QH, K అయితే అప్పుడు మనం కండిషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు P యొక్క ఇమేజ్ Q అయింది అనుకోండి, ఈ పాయింట్ ఏమవుతుందండి ఏంటండి, దీని యొక్క ఇమేజ్ ఇది అయితే ఈ పాయింట్ ఏమవ్వాలి ఏంటండి, ఏంటమ్మా మాట్లాడరేటమ్మా? ఎస్ సార్. ఎస్ అవుతుందా? అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇది అయితే ఈ పాయింట్ ఏమవుతుందని అడుగుతున్నాను. ఇంటర్సెక్షన్ సార్. మిడ్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడో మిర్రర్ పెట్టారు అనుకోండి, మిర్రర్ పెడితే ఈ పాయింట్ యొక్క ఇమేజ్ ఇటువైపు పడింది అనుకోండి, ఈ డిస్టెన్స్ ఏమైనా, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎలా అంటే మీరు if QH, K is the image of the point Px1, y1,
ఏమా ఒక్క నిమిషం ఎస్ సార్. చూడండి QH, K అనేది ఇమేజ్ ఆఫ్ ది పాయింట్ P x1, y1 with respect to the straight line. With respect to the straight line, ఏంటో స్ట్రైట్ లైన్ అంటే AX plus BY plus C equal to 0. దెన్ కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ ఇంతకు ముందు ఏమొచ్చిందో సేమ్ అదే వస్తుంది, చిన్న మార్పు వస్తుంది. H minus x1 by A equal to K minus y1 by B equal to minus 2 into AX1 plus BY1 plus C by A square plus B square. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి చెప్పండి? మైనస్ సార్. -2 వచ్చింది. మైనస్ 2 సార్. 2 ఒకటే. కారణం ఏంటమ్మా? సార్ కారణం ఏంటి చూడండి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కదా. ఎస్ సార్. Yes, sir. ఈ పాయింట్ నుంచి ఇక్కడ చూసినా మనం ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కదా. ఎస్ సార్. ఎస్ సార్. కాబట్టి మైనస్ ఆఫ్ AX1 plus BY1 plus C by A square plus B square అనేది 2 సార్లు వచ్చినట్టు కదా అక్కడ. ఎస్ సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. చూడమ్మా ప్రూఫ్ లో అది ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలి చూడండి. గివెన్ లైన్ ఈస్ L is identical equal to AX plus BY plus C equal to 0 అని తీసుకోండి. స్లోప్ ఆఫ్ L is ఏమవుతుంది M అని అనుకుందాం. స్లోప్ ఆఫ్ L equal to 0 is M1 equal to ఏమవుతుందమ్మా ఫార్ములా? మైనస్ A by B సార్. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈసారి లెట్ QH1, H, KB ది image of the point P x1, y1 with respect to the line L equal to 0. Next, then R equal to మిడ్ పాయింట్ ఆఫ్ PQ అవుతుంది, లేదంటే ముందు ఇది స్లోప్ ఫైండ్ అవుట్ చేసుకుని అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే మిడ్ పాయింట్ అయినా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ కాదు దెన్ ఆర్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ PQ బార్. ఏమంటే అంటే ఇది ఏమొస్తుంది? x1 plus h by 2 వస్తుంది, y1 plus k by 2 వస్తుంది. అంతేనా? Yes, sir. Yes, sir. ఇప్పుడు స్లోప్ ఆఫ్ PQ బార్ ఇస్ M2 ఈక్వల్ టు ఏమవుతుంది? k minus y1 by h minus x1 అవుతుంది కదమ్మా. Yes, sir. PQ బార్ ఇస్ పర్పెండిక్యులర్ టు L కదా. Yes, sir. దెన్ మన కండిషన్ ఏంటి? M1 M2 ఈక్వల్ టు -1 అంటే మైనస్ A by B ఇంటూ k minus y1 by h minus x1 ఈక్వల్ టు -1. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే A ఇంటూ k minus y1 ఈక్వల్ టు B ఇంటూ h minus x1. ఇది ఒకటి చెప్పి ఆపేస్తానమ్మా. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే h minus x1 by A ఈక్వల్ టు k minus y1 by B ఈక్వల్ టు లాంబ్డా. సే ఇది ఈక్వేషన్ 1 అనండి. లాంబ్డా ఈజ్ ఏ కాన్స్టెంట్ వేర్ లాంబ్డా బిలాంగ్స్ టు R. ఇప్పుడు ఈసారి చూడండి, h minus x1 by A ఈక్వల్ టు లాంబ్డా, h minus x1 ఈక్వల్ టు A లాంబ్డా, h ఈక్వల్ టు x1 plus A లాంబ్డా అవుతుందమ్మా. Yes, sir. A minus y1 by B ఈక్వల్ టు లాంబ్డా, k minus y1 ఈక్వల్ టు B లాంబ్డా, k ఈక్వల్ టు y1 plus B లాంబ్డా అవుతుందమ్మా. Yes, sir. ఇప్పుడు చూడండి, సిన్స్
ఆర్ x1 ప్లస్ h బై 2 కామా y1 ప్లస్ k బై 2 లైస్ ఆన్ ది లైన్ l ఈక్వల్ టు 0 కదమ్మా. Yes, sir. సో Yes, a sir. ఇంటూ x1 ప్లస్ h బై 2 ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k బై 2 ఈక్వల్ టు ప్లస్ c ఈక్వల్ టు 0. దీని నుండి LCM 2 కాబట్టి ఇలా పంపించేస్తాను. అంటే a ఇంటూ x1 ప్లస్ h ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k ప్లస్ 2c ఈక్వల్ టు 0 అవుతుందమ్మా. Yes, sir. Yes, sir. ఇప్పుడు a ఇంటూ x1 ప్లస్ h అంటే ఏం రాసుకోవచ్చు, x1 ప్లస్ a లాంబ్డా ప్లస్ b ఇంటూ y1 ప్లస్ k అంటే ఏం రాసుకోవచ్చు, y1 ప్లస్ b లాంబ్డా ప్లస్ 2c ఈక్వల్ టు 0. దీని నుండి a ఇంటూ 2x1 ప్లస్ a లాంబ్డా ప్లస్ b ఇంటూ 2y1 ప్లస్ a లాంబ్డా b లాంబ్డా ప్లస్ 2c ఈక్వల్ టు 0. దీని నుండి చూడండి ఏతో మల్టిప్లై చేస్తే 2ax1 ప్లస్ a స్క్వేర్ లాంబ్డా 2by1 ప్లస్ b స్క్వేర్ లాంబ్డా ప్లస్ 2c ఈక్వల్ టు 0. దీని నుండి మనం ఏం చేద్దామంటే లాంబ్డా కామన్ తెద్దాం. లాంబ్డా కామన్ తీస్తే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుంది. మిగిలిన వాటిని అన్నింటిని అటువైపు పంపించేద్దాం. -2 కామన్ తెద్దాం. -2 కామన్ తీస్తే ax1 ప్లస్ by1 ప్లస్ c అవుతుంది. ఈ స్టెప్ అర్థమైందా మీకు? Yes, sir. లాంబ్డా ఈక్వల్ టు దీని నుండి -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. is substituted in equation 1. we get అప్పుడు ఏమని వస్తుంది, h మైనస్ x1 బై a ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈక్వల్ టు -2 ఇంటూ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వస్తుందా మరి అదే? Yes, sir. Yes, sir. అదమ్మ విషయం. థియరం